హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 33తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇంకా తగ్గించారు అంటున్నారు. నేను తగ్గించలేదు, కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది, దానివల్ల తగ్గించాను. మళ్ళీ నార్మల్ అయిపోద్దులేండి. ఇక కథలోకి వెళ్దాం. దేవు చెప్పింది విన్నాక, అంటే నిజంగానే మన మధ్య జరిగిందా అని దీనంగా అడుగుతుంది భువి. అవును, నిజంగానే నువ్వు నా సర్వస్వం దోచుకున్నావు అని ఇన్నోసెంట్గా చెప్తాడు దేవ్. ఏహే ఆపండి, ఏదో పెద్ద దోచుకున్నా దోచుకున్నా అని పొద్దున్నుంచి ఒకటే పాట పాడుతున్నారు. అసలు ఏముంది మీ దగ్గర దోచుకోవడానికి? మొత్తం ఆ గెస్ట్ హౌస్లో ఎప్పుడో తాకట్టు పెట్టారు కదా. ఇప్పటికి ఎంతమందికి ఆ బాడీ చూపించుకున్నారో. ఏదో ఇదే ఫస్ట్ టైం అయినట్టు దోచుకున్నా అని గోల. అసలు పోయింది నా శీలం. మీకు బలం ఉంది, నన్ను ఆపగలరు. అయినా ఆపకుండా దొరికిందే ఛాన్స్ అనుకొని మొత్తం దోచేసుకున్నది కాక తిరిగి నన్ను అంటున్నారు. అందుకు నేను అస్సలు ఒప్పుకోను అని టేబుల్ మీద చేతితో కొట్టి మరీ చెబుతుంది. దేవ్ భువి ముందు మంచినీళ్ళ గ్లాసు పెడతాడు. అవి తీసుకొని తాగి, అనవసరంగా ఏమీ జరగకుండా జరిగిందని చెప్పారు అని కోపంతో మిమ్మల్ని అడిగేయాలని వచ్చాను. కానీ మళ్ళీ మొదటికే వచ్చింది నా పరిస్థితి. ఇంకెందుకు, నేను వెళ్తున్నాను దేవ్ గారు అని వెళ్ళబోతుంటే భువి చేయి పట్టి ఆపేస్తాడు దేవ్. వదలండి దేవ్ గారు, వెళుతాను అని అంటుంది. నాతో పోట్లాడడానికి వచ్చి పోట్లాడకుండానే వెళ్ళిపోతున్నావు ఏంటి దాత్రి? మీరు చెప్పింది అబద్ధమేమో అనుకొని ఎందుకు నన్ను అంత టెన్షన్ పెట్టారు అని కోపం వచ్చింది దేవ్ గారు. ఎందుకు అలా జరగడం నచ్చలేదు. నేను మిమ్మల్ని షెడ్యూస్ చేయడం అని కళ్ళల్లో నీళ్లతో, నేను అసలు అలా మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం అనే మాట పూర్తి కాకముందే ష్ అని భువి నోటి మీద వేలు పెడతాడు దేవ్. నేను అసలు అలా ఎలా చేశాను దేవు గారు? ఎంత మత్తులో ఉంటే మాత్రం అలా చేస్తే అక్కడ మీరు ఉన్నారు కాబట్టి సరిపోయింది. అదే అక్కడ అక్కడ వేరే అని చెప్పలేక ఆగిపోతుంది. భువిని గట్టిగా హత్తుకొని ష్, కామ్ డౌన్. రాత్రి ఏం జరగలేదు. నువ్వు నన్ను బీచ్లో ఎంత ఆడుకున్నావు. అందుకే నీతో కాసేపు ఆడుకుందామని అలా చెప్పాను. కానీ నువ్వెంత బాధపడతావు అనుకోలేదురా. సారీ అని అంటాడు. దేవుని ఒక్క తోపు తోస్తుంది భువి. అసలు అలాంటి విషయాలు ఎవరైనా అలా చెప్తారా దేవుగారు? నేనంటే మీకు చులకన కదా, సరదాగా ఇలాంటివి చెప్తారా అని గుండెల మీద కొడుతూ అడుగుతుంది. భువి కొడుతుంటే అలాగే కొట్టించుకుంటున్నాడు తప్ప ఆపటం లేదు. కొట్టి కొట్టి దేవుని గట్టిగా హత్తుకొని, సారీ, నేను అసలు మిమ్మల్ని అన్ని మాటలు కావాలని అనలేదు. ఒకవేళ రా అన్నాను అని మీకు కోపంగా ఉంటే నన్ను కొట్టండి, కానీ ఇలా భయపెట్టే విషయాలు చెప్పకండి దేవుగారు. ఎందుకు దాత్రి ఇంత ఫీల్ అవుతున్నావు? ఒకవేళ మన మధ్య అలా జరిగితే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు దేవ్. హువే దేవుని కోపంగా చూస్తూ, అలా అని నేను చెప్పానా? మరెందుకు అంత టెన్షన్ పడ్డావు? అది అసలు నాకేమీ గుర్తులేదు. పైగా నేను మిమ్మల్ని ఫోర్స్ చేశానని అనేసరికి మీరేమనుకుంటున్నారు అసలు నా గురించి అని చాలా బాధ అనిపించింది. నువ్వు నా భార్యవరా. నాతో నువ్వు ఎలా ఉన్నా నేను ఎందుకు నిన్ను తప్పుగా అనుకుంటాను? ఇంకా నా భార్య మంచి రొమాంటిక్ అని ఎంజాయ్ చేస్తాను, కానీ తప్పుగా ఎందుకు అనుకుంటాను? అలాంటి పిచ్చి భయాలు పెట్టుకోకు. నువ్వు నాతో ఎలా అయినా ఉండొచ్చు అని హువి మొహం మీద పడుతున్న ముంగుర్లు సరిచేస్తూ చెబుతాడు దేవ్. ఇంక నేను వెళ్తాను దేవ్ గారు. ఎలా వచ్చావు? రాజు తీసుకువచ్చాడు. దేవ్ రాజ్కి ఫోన్ చేసి, మేడంని నేను తీసుకొస్తానులే, నువ్వు వెళ్ళిపో అని చెబుతాడు. దేవ్ గారు, ఇప్పుడు మీరు రారు కదా, నేను వెళతాను అని అంటుంది భువి. దేవ్ సోఫాలో కూర్చొని భువిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నడుం చుట్టూ చేయి వేసి భువి గుండెల్లో తలదాచుకొని, చేజారిపోతుంది అనుకున్న నిధి తిరిగి మళ్ళీ మనకి దొరకడం చాలా అదృష్టం కదా ధాత్రి అని అంటాడు. మనది అనుకున్నది ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎలా అయినా మనకి దక్కుతుంది దేవుగారు. మనది కానిది మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి దక్కదు అని అంటుంది భువి. భువి గుండె మీద ముద్దు పెట్టి, పద వెళ్దాం అని భువిని ఒళ్ళో నుంచి లేపి తను కూడా లేచి, ఇంతసేపు డోర్ లాక్ చేసావు. స్టాఫ్ అంతా మనం ఇక్కడ కూడా రొమాన్స్ చేస్తున్నాం అనుకుంటారు,
కానీ ఇక్కడ వాళ్ళ బాస్ భార్య చేతిలో తన్నులు తింటున్నాడని తెలియదు కదా అని ఐవింగ్ చేస్తూ అంటాడు. దేవ్ గారు అని ముద్దుగా పిలుస్తుంది. "ఆ, ఇప్పుడు ఇంకా గారు ఎందుకులే దాత్రి, నువ్వు ఇప్పుడు గారు అంటున్నా నాకు రా అని పిలుస్తున్నట్టే ఉంది. దేవ్ అని పిలువు చాలు" అని అంటాడు. ఇంతలో బయట ఏదో గొడవగా ఉండడంతో దేవ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చేసరికి అక్కడ స్టాఫ్ అంతా గుమిగూడి కనిపిస్తారు. దేవ్ కోపంగా "ఏం జరుగుతుంది ఇక్కడ" అని అడుగుతాడు. దేవ్ గొంతు వినగానే అందరూ కంగారుగా అటు తిరుగుతారు. మొత్తం అందరూ అక్కడ దేవుని భయంగా చూస్తూ నిలబడ్డారు. "మిమ్మల్ని అడుగుతుంది, ఏం చేస్తున్నారు అందరిక్కడ" అని ఇంకొంచెం వాయిస్ పెంచి అడిగేసరికి "అది సార్, వీడియో సార్, మరీ సార్" అని ముక్కలు ముక్కలుగా చెబుతున్నారు. "సరిగ్గా చెప్పండి" అని అడిగేసరికి "అది సార్, విన్ని ఒక వీడియో చూపిస్తుంటే చూస్తున్నాం" అని ఒక అమ్మాయి చెబుతుంది. "వీడియో చూడ్డానికి వచ్చారా ఆఫీస్కి" అని అడుగుతాడు దేవ్. "అది భూవి" అని అనేసరికి దేవ్ కోపంగా చూడడంతో "మేడం వీడియో సార్" అని చెబుతుంది. భూవి వీడియో అనగానే దేవ్ బ్రుకిటి ముడిపడి "ఏం వీడియో" అని బేస్ వాయిస్తో అడుగుతాడు. "నా వీడియో ఏంటి" అని భూవి ఆశ్చర్యంగా చూస్తుంది. "అది సార్, అది" అని అందరూ "నువ్వు చెప్పంటే నువ్వు చెప్పు" అని అనుకుంటూ ఉంటారు. "ఫోన్ ఇవ్వండి" అని అంటాడు దేవ్. "సార్, డిలీట్ చేసేస్తాను సార్" అని అంటుండగా "ఫోన్ ఇవ్వు" అని హార్డ్ వాయిస్తో అడుగుతాడు. వీడిని నెమ్మదిగా భయం భయంగా తెచ్చి దేవ్ చేతికి ఫోన్ ఇస్తుంది. దేవ్ వీడియో ప్లే చేయగానే రాత్రి భువి బీచ్లో చేసిన వీరంగం ప్లే అవుతుంది. దేవ్ ఆ వీడియో ఆన్ చేయగానే దేవ్ పక్కకు వచ్చిన భువి అది చూసి అందరి ముందు ఉండలేక మళ్ళీ క్యాబిన్లోకి వెళ్తే దేవ్ మాత్రం "ఇదెక్కడిది నీకు" అని అడుగుతాడు సీరియస్గా. "అది సార్, రాత్రి మేం కూడా బీచ్లోనే ఉన్నాము. అప్పుడే దూరంగా ఉన్న మిమ్మల్ని చూశాను. మేడం అలా వింతగా ప్రవర్తించడం చూసి సరదాగా వీడియో తీశాను" అని తల వంచుకొని చిన్నగా చెబుతుంది. "ఫస్ట్ ఒకరి వీడియోలు వాళ్ళకి తెలియకుండా తీయకూడదు. రెండు ఇలా 10 మందికి ఒకరి పర్సనల్ వీడియో చూపించకూడదని తెలీదా" అని దేవ్ ఆ ఫోన్లో ఉన్న వీడియో డిలీట్ చేస్తాడు. "సారీ సార్, ఏదో సరదాగా" అని అంటుంది విన్ని. "ఇప్పుడు నాకొచ్చే కోపానికి సరదాగా ఈ ఫోన్ నేలకేసి కొట్టనా" అని అడుగుతాడు దేవ్. "సార్" అని భయంగా దేవుని చూస్తుంది. "ఐఫోన్ ఈజీగా 80,000 ఉంటుంది. పైగా కొత్త ఫోన్. ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టుండవు. సరదాగా కిందకి వదలనా" అని ఫోన్ని కిందకి వేస్తున్నట్టుగా పట్టుకుంటాడు. "సారీ సార్, ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను. ప్లీజ్ సార్, ఫోన్ని పడేయొద్దు సార్. దానికి ఏదన్నా అయితే మా అమ్మ నన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు సార్" అని ఏడుపు మొహం పెడుతుంది. "ఈ విషయం గురించి మళ్ళీ ఆఫీస్లో ఎవరైనా డిబేట్లు పెడితే మొత్తం మీ అందరి ప్లేస్లో కొత్త స్టాఫ్ ఉంటారు. మైండ్ ఇట్" అని అంటాడు దేవ్. అందరూ "సారీ సార్" అని చెప్పి ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంత జరుగుతున్న ఈ మేనేజర్ కిషోర్ ఎక్కడికి వెళ్ళారు అని చూస్తుండగా లిఫ్ట్లో నుంచి బయటకు వస్తూ కనిపిస్తారు ఇద్దరు. వాళ్ళు దగ్గరికి రాగానే "ఎక్కడికి వెళ్ళారు ఇద్దరు" అని అడుగుతాడు దేవ్. "కింద ఫ్లోర్లో వర్క్ అవుతుంది కదా, వాళ్ళు ఒకసారి రమ్మని ఫోన్ చేస్తే వెళ్ళాం. ఏమైంది, నువ్విక్కడున్నావు" అని అడుగుతాడు కిషోర్. "ఏం లేదు" అని అందరినీ ఒకసారి సీరియస్గా చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళి చూసేసరికి భువి గోళ్ళు కొరుక్కుంటూ ఇటు అటు తిరుగుతుంది. అది చూసిన దేవ్ "ఆకలి వేస్తే అన్నం తినాలి, గోర్లు కాదు" అని అంటాడు. "దేవ్ గారు, వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళింది వీడియో?" "హా, నడుచుకుంటూ వెళ్ళిందేమో" అని అంటాడు దేవ్. "అది కాదు దేవ్ గారు, మీరేమైనా షేర్ చేశారేమో అని." దేవ్ భువిని కింద నుంచి పైకి చూసి "నా పరువు నేనే తీసుకునే అంత వెధవలా కనిపిస్తున్నానా" అని అడుగుతాడు. "మరి ఎక్కడి నుంచి వచ్చింది తనకి?" "నిన్న అక్కడే తనుందంట. తమరి విన్యాసాలు నచ్చి వీడియో తీసిందంట." "దేవ్ గారు, వాళ్ళని ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలి? అందరూ నన్ను ఎలా చూస్తారు" అని ఏడుపు మొహం పెట్టుకొని అడుగుతుంది. "నువ్వేం తప్పు చేసావని నువ్వంత ఫీల్ అవడానికి? నీ మొగుడితో నువ్వు సరదాగా గడిపావు, అది తప్పేం కాదే.
అందరి కోసం ఆలోచించడం మానేసి నీ కోసం నువ్వు ఆలోచించు. పదా వెళ్దాం. దేవు గారు, ఇట్నుంచి ఇంకో దారి ఏం బయటికి వెళ్ళడానికి లేదా? ఇప్పుడు నేను వాళ్ళందరి ముందు నుంచి రాలేను అని అంటుంది భువి. ఇట్నుంచి ఒకటే దారి, ఆ కిటికీలో నుంచి కిందకి దూకడం. ముందే దూకుతావా? నేను దూకినా మీరు క్యాచ్ పడతారు కదా, కింద పడకుండా. నాకేం భయం లేదు, దూకమంటే దూకుతాను అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అంటుంది. దేవు భువిని దగ్గరికి లాక్కొని నడుం చుట్టూ చేవేసి, ఏంటంత నమ్మకం నా మీద? ఏమో, మిమ్మల్ని నమ్మేయొచ్చు, మీతో కళ్ళు మూసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని నా మనసు చెబుతుంది దేవుగారు. ఆహా, ఇంకేం చెబుతుంది నీ మనస్సు అని భువి నడుం మీద పట్టు బిగించి దగ్గరికి అదుముకుంటాడు. దేవ్ అలా చేయగానే కళ్ళు పెద్దవి చేసి పెరుగుతున్న గుండె సవ్వడితో, దేవ్ గారు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఇంకా ఏం అనుకోలేదు, నువ్వు చెప్పు, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో అంటాడు. దేవ్ గారు, ఇది ఆఫీస్, ఎవరైనా వస్తారు అని అదురుతున్న పెదాలతో అంటుంది. ఇది నా క్యాబిన్, ఇక్కడికి నా పర్మిషన్ లేకుండా ఎవరూ రారు. కానీ నువ్వు చెప్పు, ఏం చేయమంటావో అని హస్కీ వాయిస్తో అడుగుతాడు. ఏం చేయొద్దు, ఇంటికి వెళ్దాం పదండి, ఆకలి వేస్తుంది అని అంటుంది. దేవ్ వెంటనే భూమిని వదిలి, అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా అని చిరాక్ ఫేస్తో అంటూ పదా అంటాడు. దేవ్ ప్రెస్టేషన్ చూసి నవ్వుకొని ఒకసారి దేవుని హత్తుకొని దేవ్ పెదాలపై చిన్న పెక్కిచ్చి బయటికి పారిపోతుంది. దేవ్ అందంగా బ్లష్ అవుతూ, నీకు నేనంటే భయం పోయింది మెంటల్ అనుకుంటూ చిన్న చిరునవ్వుతో బయటకు వస్తాడు. దేవ్ బయటికి వెళ్ళేసరికి భువి తన తోటి కొలీగ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. ధాత్రికాం అని పిలుస్తాడు దేవ్. హా దేవ్ గారు అని భువి అంటుంటే అప్పటికే వీడియో చూసిన అందరూ రాత్రి దేవుని రా అని అనడం గుర్తుకొచ్చి చివ్వున తలెత్తి చూస్తారు. భువి అది గమనించకపోయినా దేవ్ గమనించి అందరికీ ఒక సీరియస్ లుక్ ఇస్తూ భువి చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ముంబై ఒక పెద్ద బంగ్లా ముందు ఆగిన కారులో నుంచి మోహన్ దిగుతాడు. సెక్యూరిటీ చెక్కింగ్ అయ్యాక లోపలికి వెళ్తాడు మోహన్. సార్ వస్తారు, కూర్చోండి అని చెబుతాడు ఒక అతను. మోహన్ కూర్చొని ఆలోచిస్తుండగా, ఏంటి మోహన్, వైజాగ్ నుండి ముంబై నన్ను వెతుక్కుంటూ వచ్చావు అని అడుగుతూ వస్తాడు మోహన్ వయసులో ఉన్న ఒక అతను. మీతో పని పడింది, అందుకే వచ్చాను అని అంటాడు మోహన్. పని లేకపోతే నువ్వెందుకు వస్తావులే, ఇంతకీ ఏంటి విషయం అని అడుగుతాడు అతను. గవర్నమెంట్ మీదే కదా, ఏదో ఒకలాగా మేనేజ్ చేసి ఆ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఆ దేవాంష్కి ఇచ్చింది క్యాన్సిల్ చేయించవచ్చు కదా అని అంటాడు మోహన్. కుదరదు మోహన్, ఆల్రెడీ ఇచ్చింది ఇప్పుడు క్యాన్సిల్ చేయించలేను. అందులోనూ అతను అన్నిట్లో పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాడు, ఎలాంటి లొసుగులు లేవు. అలాంటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అని అంటాడు అతను. అంటే ఏం చేయలేమా? ప్రొఫెషనల్గా ఇప్పుడు తనని టచ్ చేయలేం, చాలా జాగ్రత్తగా అడుగు వేస్తున్నాడని నీ మాటలు బట్టి తెలుస్తుంది మోహన్. పర్సనల్గా దెబ్బ కొట్టు, అది నీకు అలవాటైన విద్యే కదా అని అంటాడు అతను నవ్వుతూ. అంటే అని అడుగుతాడు మోహన్. అంటే ఏంటంటావేంటి? మోహన్, దేవాంశ్ తల్లిని నువ్వు పట్టినట్టు అతనికి పెళ్ళయిందని విన్నాను. అతని భార్యని నీ కొడుకుని పట్టమని చెప్పు, ఉన్నాడు కదా నీకు కొడుకు అని అంటాడు అతను. కథ కొనసాగుతుంది. ఈ విషయం గనక దేవుకి తెలిస్తే వీళ్ళ పని ఏమవుతుందో మరి. అసలు మోహన్ కొడుకు ఎవరు? ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవాంశ్ తల్లిని మోహన్ ఎందుకు పట్టాడు? అంటే అక్కడున్న ఆవిడ దేవ్ తల్లా? ఇదంతా తెలియాలంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్.